చదువుతున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం నుంచి 2 మాటలు మనం ధ్యానించబోతున్నాం. నేను చదువుతున్నాను. 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించినవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. 5వ వచనం. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను. ఈరోజు నా వాక్య ధ్యానము, యేసు ప్రేమించిన వారు యేసును ప్రేమించేవారు. యేసు ప్రేమించిన వారు యేసును ప్రేమించేవారు. ఇక్కడ యేసు ప్రభు ప్రేమించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకని ఒక కుటుంబాన్ని కూడా దేవుడు ప్రేమించడం, దేవుడు ప్రేమించిన వాడు రోగి అయి ఉండడం. లాజరు గురించిన వర్తమానం కాదు నాది. అయితే నిజంగా ఈ లోకం ఏమనుకుంటుందంటే, దేవుడు నిజంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తే ఏ కష్టాలు రావు, ఏ వేదనలు రావు. ఇప్పుడు యోబు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది. తనకు వచ్చిన కష్టాన్ని బట్టి తన ప్రాణ స్నేహితులే తన దగ్గరకు వచ్చి తనను వేదన పాలు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా దుఃఖంగా అనిపిస్తూ ఉంది. అంటే మన జీవితాలకు కూడా ఎన్నోసార్లు అలాంటివి తాకే ఉంటాయి. అంటే మన కష్టకాలాన్ని చూసి వెక్కిరించేవారు ఉంటారు. మన కష్టకాలాన్ని చూసి కొంతమంది జాలిపడేటువంటి వారు కూడా ఉంటారు. అయితే ఇక్కడ యేసు ప్రేమించినటువంటి వారికి శోధనలు రావు అని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. విశ్వాసులకు శ్రమలు రావు అని బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. భక్తులకు శ్రమ లేదు అనేది ఎక్కడ కూడా చెప్పబడలేదు. కానీ ఒక సత్యం ఏమని చెప్తుందంటే, దేవుని ప్రేమించేవారు ఆ రానున్న ఉగ్రతను గురించి దేవుడు ముందుగా తెలియజేస్తాడు అనేది మాత్రం బైబిల్ చాలా క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉంది. అలాంటి శ్రమ రాబోతుంది అని నోవాహు చెప్పాడు. అలాంటి శ్రమ రాబోతుంది అని లోతుకు చెప్పాడు. అలా లోకం మీదకి శ్రమలు రాబోతున్నాయి అని నేడు విశ్వాసులందరికీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రేమించిన వాడు మరొక భక్తుడు ఉన్నాడు. ఈ గ్రంథకర్త కూడా యేసు ప్రేమించిన శిష్యుడు. ఈ గ్రంథాన్ని రాసిన వాడు కూడా యేసు ప్రేమించిన శిష్యుడు. మరి యేసు ప్రేమించిన అంటే అందరినీ ప్రేమించలేదా? దేవుడు కొందరినే ఆ ఏరుకుని మరి 12 మంది శిష్యులు ఆయన దగ్గర ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఎందుకు యోహానుకే ఆ పేరు వ్రాయబడింది? లోకమంతా ఉన్నప్పుడు, బేతనీయలో చాలామంది విశ్వాసులు ఉన్నప్పుడు ఈ కుటుంబానికి మాత్రమే యేసు ప్రేమించిన కుటుంబముగా ఎందుకు అభివర్ణించబడింది అని మనం గమనిస్తే లేఖనం ఒక మాట చెప్తుంది. చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం, లేదంటే సామెతల గ్రంథం కూడా చూడొచ్చు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అది చాలమ్మా. నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించను. అంటే ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. లోకమంతటిని ప్రేమించింది జనరల్ ప్రేమ. ఆయన స్వభావమే ప్రేమించే స్వభావం. ఆయన స్వభావంలోనే ఎవరిని ద్వేషించని స్వభావం. కాబట్టి లోకమందరి కొరకు జనరల్గా ఆయన ప్రాణాన్ని పెట్టారు. కానీ వాక్యం ఏం చెప్తుంది అని అంటే,
నీతిని అనుసరించే వాళ్లకు ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వీళ్ళకి ప్రత్యేకమైన ప్రేమ అంటే, ఎందుకు యేసు ప్రేమించిన శిష్యుడిగా ఉన్నాడు, యేసు ప్రేమించిన కుటుంబముగా ఈ కుటుంబం ఉంది, ఇన్ని కుటుంబాలను కాపాడాడు, ఇన్ని కుటుంబాలను నడిపించాడు, ఇన్ని కుటుంబాలతో ఇంతమంది భక్తులను ఆయన తీర్చిదిద్దుకున్నప్పటికీ కూడా వీళ్ళకి మాత్రమే ఈ పేరు సార్థకం చేయబడిన కారణం ఏమిటి అంటే, వారు నీతిని అనుసరించే వారుగా ఉన్న కారణం చేత దేవుడు వారికి ప్రత్యేకమైన ప్రేమ, అంటే మనకి 60% ప్రేమ ఇస్తే వీళ్ళకి 100% ప్రేమ ఇచ్చాడు అని చెప్పి మనం నమ్మి తీరాల్సిందే. ఎందుకు అని అంటే, లోకంలో ఆ కాలంలో చాలామంది రోగులైన వారు, చనిపోయేవారు, చనిపోయిన వారిని మోసుకొని పోబడేటువంటి ఆ పరిస్థితులు కూడా ప్రభువారు చూశారు. కానీ కొంతమందికి మాత్రమే ఆ పాడిని ముట్టి లేపిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు లేచిన వారు, ఈ యొక్క లాజరు అలా ఆ పరిస్థితులలో లేచిన వాడుగా మనం గమనిస్తాం. అంటే వీళ్ళని ఎందుకు దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రేమ అంటే, వాళ్ళు ప్రతి విషయంలోనూ నీతిని అనుసరించి నడుచుటయే కారణం అనేది మనం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. అంటే యేసు ప్రేమ మన మీదే నిలిచి ఉండాలంటే, మన కుటుంబం మీద నిలిచి ఉండాలంటే, ప్రత్యేకమైన యేసు ప్రేమ మనకి కావాలి అని అంటే, మనము అన్ని విషయములలో నీతిని అనుసరించి నడిచేవారుగా ఉండాలి. అంటే ఎక్కడా కూడా మన ఇష్టం అనేది లేనిదిగా ఉండాలి. ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారములోనే, వాక్యానుసారముగానే, దేవునికి ఎక్కడ కూడా కొంచెము పెయిన్ఫుల్ కలిగించకుండా ఉండడం నీతిని అనుసరించడం అని అంటే సత్యమే పలకాల, సత్యములోనే నడవాల. అసత్యం ఏమిటి అని అంటే, వాక్యమే సత్యము, వాక్యమే ఆధారము. కాబట్టి వీళ్ళు ప్రత్యేకమైన ప్రేమను వీళ్ళు పొందుకున్నట్లుగా నేను అర్థం చేసుకుంటున్నాను. తర్వాత 15వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ అంటున్నాడు, యేసు కొన్ని మాటలు ఇక్కడ ప్రభువారే చెప్తా ఉన్నారు. 8వ వచనం 15:8లో అంత వద్దమ్మా, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. ఇప్పుడు దేవుని ప్రేమ సంపాదించుకోవాలంటే, దేవుని ప్రేమ మన మీద వేరులై పారాలి అని అంటే, నీతిని అనుసరించడం మొదటి మెట్టు అయితే, రెండవ మెట్ట నీతి ఎలా వస్తుంది అని అంటే, దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని ఆజ్ఞల దేవుని ప్రేమ యందు నా తండ్రి ఆజ్ఞలు గైకొనినట్లుగా నేను దేవుడు చెప్పిన ప్రతి మాట ఏ రీతిగా నేను వింటూ ఉన్నాను, అలాగనే నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు వినాలి. మీరు నా ఆజ్ఞలు గైకొనాలి అని అంటే ఖచ్చితంగా అవలంబించి తీరాలి. అప్పుడే మీరు ప్రేమలో, నా ప్రేమలో నిలిచి ఉంటారు. నిజంగా 10 ఆజ్ఞలు పాటించడం ఎంతో కష్టం. అది చెప్పడానికి, ఇతరులకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తాయి. అందుకనే ఈ యొక్క ఆజ్ఞల గురించి చెప్పుతూ, ఈ యొక్క ఆజ్ఞలు అంటే దేవుడు 2 ఆజ్ఞలను మళ్ళీ క్రోడీకరించి, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి అని ఆ చివరిలో కోట్ చేశాడు. 2 ఆజ్ఞలు అన్నాడు కదా, మళ్ళీ ఎలా అంటాడేంటి అని నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ ఏంటంటే, ఆ 2 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే ప్రేమించుట, ఒక ఆజ్ఞ ఏంటి ప్రేమించుట. ఒకటేమో దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో చెప్పాడు, ఎలా ప్రేమించాలో చెప్పాడు.
రెండోది ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో చెప్పాడు. ఈ రెండే ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. అంటే ఈ రెండవ ఆజ్ఞ ఎంత కష్టమైందో మొదటి ఆజ్ఞ కూడా అంతే కష్టమైంది. ఈ 10 ఆజ్ఞలలో నుండి వాటిని ఏమంటారు, షార్ట్ చేస్తే 10 ఆజ్ఞలలో నుండి వాటిని పూర్తిగా 2 ఆజ్ఞలుగా చూపించడానికి దేవుడు కూడా చాలా ప్రయాసపడి ఉంటాడు. కానీ ఈ 10 ఆజ్ఞలకు వెళ్ళినప్పుడు ఒకసారి మనకి చాలా కష్టంగా ఉంటుంది. మొదటి 2-3 ఆజ్ఞలు కొంచెం ఈజీగా అనిపిస్తాయి. ఎందుకంటే మనం ఎలాగో విగ్రహాల జోలికి పోం కాబట్టి. తర్వాత విశ్రాంతి దినం వరకు బాగానే ఉంటాయి. అక్కడి నుంచి వచ్చేటువంటి ఆజ్ఞలు నరహత్య చేయొద్దు అని అన్నాడు, కానీ దానికి ఇక్కడ పెట్టేశాడు, 3 పెట్టేశాడు. ఏం పెట్టేశాడు? సహోదరుని ద్వేషిస్తేనే నువ్వు నరహత్య చేసేసినట్టు. దొంగిలించొద్దు అన్నాడు, ఆశించొద్దు అన్నాడు. సాధారణంగా ఈ రెండిట్లో మానవుడు టెంప్ట్ అయిపోకుండా ఉండలేడు. ఈ 2 ఆజ్ఞల్లో ఎక్కడైనా సరే బోర్లు పడిపోతాడు. కాబట్టి ఆజ్ఞలు పాటించడం దేవుడు ఎంత చక్కగా లింక్ చేస్తున్నాడంటే, ఆ 10 ఆజ్ఞలు మీరు గైకుంటేనే నా ప్రేమ మీ మీద నిలిచి ఉంటుంది. కష్టమా లాభమా ఇది? ఏమండి, 10 ఆజ్ఞలు చేయటం చాలా కష్టం. కంటితోటో పంటితోటో ఎక్కడో ఒక చోట మనం బోర్లు పడకుండా ఉండలేం. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు నీతిని అనుసరించడం అంటే మీరు దేవుని 10 ఆజ్ఞలు కూడా పాటించడం. ఈ 10 ఆజ్ఞలు గైకొనిన వాడికి ఏమంటారు? నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. దేవుని ఆజ్ఞలు గైకొంటే దేవుని ప్రేమ మన మీద నిలిచి ఉంటుంది అని చెప్తున్నాడు. రెండవ మాట ఏం చెప్తున్నాడు చూస్తే 12వ వచనానికి వస్తే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలననున్నదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందరు. మిమ్మల్ని దాసులని పిలవక నేను స్నేహితులని పిలుస్తున్నాను. కాబట్టి దేవుని ప్రేమించడం ఎందుకొరకు అని అంటే, స్నేహితులని పిలువబడడానికి. స్నేహితుడికి బయట వానికి చాలా తేడా ఉంటుంది. స్నేహితుడైన వానికి మనకి చాలా చొరవ ఉంటుంది. స్నేహితుడైన వాడికి మన దగ్గర చాలా ఫ్రీనెస్ ఉంటుంది. ఏదైనా సరే చెప్పుకోగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతైనా మాట్లాడుకోవచ్చు. మన హృదయాన్ని పూర్తిగా కూడా విప్పుకోగలిగే అంత స్నేహభావం ఆ ఇరువురు స్నేహితులలో ఉంటుంది. దేవుడు ఎందుకు స్నేహితుడు అంటున్నాడంటే, పొరుగోడే, యజమానుడే. దాసుడు వచ్చి యజమానుడికి ఏమీ చెప్పుకోలేడు. కాబట్టి మనని దాసులు అంటలేదు, ఆయన నేను యజమానుడు నన్ను అంటలేదు. కానీ మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే, ఒక స్నేహితులుగా. అంటే ఏది కూడా మన దేవునికి మనకి మధ్యలో అడ్డు కూడా ఉండకూడదు అనే సదుద్దేశంతో దేవుడేమంటున్నాడంటే, మీరు ఆజ్ఞలు గైకొనండి, నాకు స్నేహితులుగా ఉండండి. అప్పుడు నా ప్రేమ, మీ స్నేహితులను మర్చిపోతామండి? స్నేహితులను ఎప్పుడు కూడా ఎవరము కూడా మర్చిపోము. కారణం ఏంటి అంటే, మర్చిపోయేటువంటి వాడు కాడు స్నేహితుడు. కాబట్టి మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రేమలో మనం నిలబడి ఉండాలంటే, ఆయన ప్రేమ మన మీదే ఎక్కువ కాలం ఉండాలంటే, అంతం వరకు ఆయనలో నిలిచి ఉండాలంటే, ఆయన అనుగ్రహించేటువంటి ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుని నీతి వస్తుంది. దేవుని నీతి ఎవరి దగ్గర ఉంటుందో దేవుడు వారిని ప్రేమిస్తాడు అనేటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే 14వ అధ్యాయం చూసినప్పుడు 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుంది. ఈ మాట చాలా చక్కగా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా స్నేహితుడు ఎప్పుడు కూడా కనపడకుండా ఉండడు కదా.
ఏదో ఒక రోజు స్నేహితుడు అనబడి ఉన్నవాడు ఖచ్చితంగా కలుసుకుంటాం కదా. చూడాలి, నిన్ను చూడాలి. పెన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇటువరకు. మా చిన్నప్పుడు కలవ స్నేహితులు. ఏదన్నా పుస్తకాలలో పేరు చూస్తే నీతో స్నేహం చేస్తామని ఉత్తరాలు రాస్తుండేవాళ్ళు మా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ అలాంటి స్నేహం కాదు, కలుసుకునే ప్రేమ. కలవని ప్రేమ, కలవ స్నేహం. ఇది కలిసే ప్రేమ. ఎందుకంటున్నాడంటే దేవుడు ఎప్పుడు కూడా నువ్వు అక్కడ ఆయన ఇక్కడ ఉండాలనేది ఆయన ఉద్దేశము కానే కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే నన్ను కనబరుచుకుందును. మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు, దేవునికి స్నేహితుడుగా అయినప్పుడు, దేవుడు నీకు స్నేహితుడిగా నువ్వు అంగీకరించినప్పుడు ఏం కనపరుచుకుంటాడంటే దేవుడు ఆయన నీకు కనబరుచుకుంటాడంట. ఆయన నీకు కనబడతాడంట, నీతో మాట్లాడతాడంట, నీతో ముచ్చటిస్తాడంట. తర్వాత 23వ వచనం చెప్తుంది, యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, నేను వాని యొద్దకు వచ్చి ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఇక్కడ కనబరుచుకుంటమే కాదు, 3వ మాటగా ఏం చెప్తున్నాడంటే ఆయన మన దగ్గర నివాసము చేస్తాడంట, మన ఇంట్లోనే ఉంటాడంట, మన ఒంటిలోనే దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను తండ్రిని ఎలాగ ప్రేమించి ఆయన నన్ను భూలోకానికి పంపించి సర్వమానవాళి కొరకు సమస్తాన్ని భరించి ప్రాణము పెట్టే అంతగా నేను ఆయన మాటకు లోబడ్డాను. మనల్ని అందరినీ కూడా మన ప్రాణాలు సమర్పించమని దేవుడు అడగట్లేదు, కానీ నా స్నేహానికి మీరు సుముఖత చూపండి. మీరు నన్ను స్నేహిస్తే నేను వచ్చి మీ ఇంట్లోనే ఉంటాను అని దేవుడు అడుగుచుండడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు, మీరే అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. తర్వాత 13వ అధ్యాయంలో నుంచి 34వ వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. మనల్ని ఈరోజు ప్రభువు కనబరచాలనుకుంటున్నాడు, లోకానికి కనబరచాలనుకుంటున్నారు. శిష్యులకి ఒకరోజు డౌట్ వచ్చింది, ఏంటి ప్రభువా, నువ్వు మాకు మాత్రమే కనబరుచుకోవడానికి నీకేమొచ్చింది అని అడుగుతారు. మాకు మాత్రమే నువ్వు దేవాతి దేవునిగా బోధకుడిగా కనబరుచుకుంటున్నావేంటి అని అడుగుతారు. ఎవరైతే ఆయనకు స్నేహితులుగా ఉండాలో, ఎవరైతే ఆయనకు శిష్యరికం చెయ్యాలో వారికి మాత్రమే దేవుడు కనబరుచుకుంటాడు. ఎందుకంటే వాళ్ళను లోకానికి వెలుగుగా చేయాలని, లోకమంతటికి అదే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ 12 మందికి ఎందుకు దేవుడు తన ఒరిజినాలిటీ, తన ప్రేమను చూపించాడని అంటే, ఈరోజు ఆ 12 మంది లోకానికి వెలుగుగా చేశాడు. అంటే ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు, మనల్ని ఎందుకు దేవుని ఆజ్ఞ గైకొనమంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించు అంటున్నాడు, మీరు నాలాగా నేను ప్రేమించినట్లు నా ప్రేమ కలిగి ఉండమంటున్నాడు, మీరు ఒకరి మీద ఒకరికి కూడా ఎలాంటి ద్వేషం లేకుండా ప్రేమ కలిగి ఉండమంటున్నాడు అని అంటే, మనల్ని కూడా లోకానికి కనబరచాలనే ఆశ. లోకానికి కనబరచటం అంటే ఏమండి, లోకములో నిన్ను ఘనపరచాలని. అర్థమైందా? కనబరచటం ఎందుకు అని అంటే ఘనపరచడానికి. మనం ఎవరితోనన్నా నలుగురితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వినేవారిగా నిలబడి చూస్తారండి. మనం జ్ఞానవచనాలు పలకాలనేది దేవుని సదుద్దేశం. అందుకని మొట్టమొదటి మాట నీతిని అనుసరించు. ఆ నీతి ఎలా వస్తుంది అని అంటే నీవు ఆయన ఆజ్ఞలను గైకొనడం వల్ల వస్తుంది. ఆయన ఆజ్ఞలు గైకొంటే అటువంటి వారు ఎవరవుతారంటే నాకు స్నేహితులు అవుతారు. ఆ స్నేహితులుగా వాళ్ళని ఉంచుకోవటం
కొంతకాలం తర్వాత వాళ్ళని ఏం చేస్తానంటే నేను శిష్యులుగా మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలుస్తున్నా. కాబట్టి మనని దాసులుగా కోరుకోవటలే. దాసుడు అన్ని విషయాలు ఫ్రీగా యజమానుడి దగ్గర ఉంచలేడు. అంటే మన దేవుడు ఎంతగా ప్రేమించాడు అని అంటే తనతో సత్సమానముగా మనల్ని కూడా ఉండాలని, ఉంచుకోవాలని ఆశతో ఈరోజు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మరొక మాట చూసినప్పుడు 13వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. ఈ లోకంలో మనం ఉంటున్నాము. ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనందరి కొరకు శిలువ మరణమును పొంది తన ప్రేమను వెల్లడి చేశాడు. అయితే ఎందుకొరకు దేవుడు మనల్ని ప్రేమించే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు, దేవుని ప్రేమించు అని చెప్తున్నాడంటే మనతో అంతము వరకు. అంతేనా? అంతము వరకు అర్థం సంపూర్ణముగా. అంటే ఈ లోకములో ముగింపు వరకు మనతోనే దేవుడు ఉంటాడు. మన మరణము కూడా భయంకరమైనదంట, బలమైనదంట మరణం. ఆ మరణ సమయంలో ఫ్రీగా వెళ్ళిపోతారు అనుకుంటారు చాలామంది ఆ మరణ పడక మీద ఎంతో శ్రమ పడతారు. కొంతమంది దేవుని మహాకృపలో అలాగ మాట్లాడుతూ వెళ్ళిపోతారు. అంటే అంతము వరకు దేవుడు వాళ్ళకి తోడుంటాడు. కొన్ని బలత్కారమైనటువంటి మరణాలు కదా వింటూ ఉంటాం మనం, చాలా యాక్సిడెంట్స్. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దేవుడు వాళ్ళతో ఉంటే బలత్కారమైన యాక్సిడెంట్లు జరుగుతాయండి. ఏమండి జరుగుతాయా? దేవుని చిత్తమా అండి? యాక్సిడెంట్లో చనిపోవటం, ఇద్దరు కొట్టుకు చావటం, నరహత్య చేసుకోవడం, ఒకరిని చంపుకోవటం, ఇవేవి కూడా దేవునికి అనుకూలమైనవి కానే కావు. కాబట్టి మన జీవితాలలో ప్రభు మనల్ని ఏమంటున్నాడంటే, నేను మీతో ఎందుకు మీరు నన్ను ప్రేమించాలని నేను మీకు చెప్తున్నానంటే, అంతము వరకు, మీ అంత్య దినము వరకు నేను మీతో ఉండాలి. చనిపోయిన తర్వాత ఏం చేస్తాడండి? లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు కొనిపోబడెను. ఆ తర్వాత కూడా అంత్యదినము శుభకరమే. ఆ తర్వాత కూడా మన ఆత్మను దేవదూతల చేత తీసుకొని పోబడడానికి. అందుకని ఏమంటున్నాడంటే దేవుడు చేత ప్రేమించబడేటువంటి వారముగా ఉండాలని దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నిజంగా మన జీవితాల్లో దేవుడు ఇస్తున్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి దినాలను మనం ఇక్కడ చూసాం. తర్వాత 12:25 కూడా ఒకసారి చూడండి. 12:25లో చదివేమా? తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను. చాలు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను. అంటే దేవుని ప్రేమించటం మానేసి చాలామంది ఏం చేస్తారంటే మానవులు ప్రేమించుకుంటారు. అంటే తన శరీరం అంటే తనకి చాలా ఇష్టమైపోద్ది. అంటే ఎవరికి ఇష్టం లేని వాళ్ళు ఉండరు. అందరికీ కూడా ఎవరి దేహమన్నా ఎవరి శరీరం అన్నా వాళ్ళకి ఇష్టమే. కాకపోతే ఏంటంటే దేవుని కన్నా నన్ను నేను ప్రేమించుకుంటే, ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు, దానిని పోగొట్టుకొను. అంటే ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుని కన్నా దేనిని కూడా ప్రేమిస్తే అది నీకు విగ్రహమే. దేవుని కన్నా దేన్ని ప్రేమించినా అది మనకి విగ్రహం అయిపోద్ది. కాబట్టి మనము దేవుని మాత్రమే ప్రేమించాలి. దేవుని కాకుండా మనల్ని మనం ప్రేమించుకుంటే ఆటోమేటిక్గా అదేమైపోద్దండి? పోగొట్టుకుంటాం. అది పోద్ది మనని విడిచిపెట్టి. మనకి ఏదో ఒక రోగాలు రొప్పులు వచ్చి అకాల మరణాల చేత కొనిపోబడతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే యోహాను పత్రికలో కొన్ని మాటలు చదువుదాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ప్రేమను గురించి వ్రాయబడిన మాట. 1 యోహాను పత్రిక చాలండి.
తన సహోదరుని ప్రేమించేవాడు. ఇందాక చెప్పాడు కదా, నేను ఎలాగా నా తండ్రి నన్ను ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగ ప్రేమిస్తున్నాను, మీరు కూడా అలాగ నా ప్రేమ నేను ఎలాగ స్వచ్ఛంగా ప్రేమించానో అలాగే ప్రేమ కలిగి ఉండమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా 2వ అధ్యాయంలో, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. చాలు, వెలుగులో ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు చీకటి సంబంధిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు వెలుగై ఉన్న రీతిగా మనల్ని కూడా ఏమంటున్నాడంటే, ఇందాక శిష్యులు అన్నాడు, స్నేహితులు అన్నాడు, మీకు నన్ను నేను కనబరుచుకుంటానన్నాడు, తర్వాత నేను మీతో కూడా ఉంటానన్న దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎందుకు ప్రేమించాలి అని నేను చెప్తున్నానంటే, మీరు వెలుగులో ఉండే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరెప్పుడు కూడా చీకటి వారుగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. 15వ వచనం చూస్తే, ఈ లోకము నేను చాలు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను. లోకములో ఉన్నదేమిటో మనందరికీ కూడా తెలుసు. అబద్ధపు ప్రేమ, మోసపు ప్రేమ. ఇవాళ యవనస్తుల ప్రేమలు చూస్తూ ఉంటాం కదా. చాలాసార్లు నచ్చితే బాగానే ఉంటారు, నచ్చకపోతే, నేను మొన్న ఒక వార్త చదివాను, అమ్మాయే చంపేసిందంట అబ్బాయిని. అమ్మాయిలే చంపేస్తున్నారంట. ఎంత దారుణం! మరి అంత ప్రేమించినప్పుడు మరి ఎలాగ ప్రాణం ఒప్పుతుందో వాళ్ళని చంపేయడానికి. ఇవాళ భార్యలు భర్తలను చంపేస్తున్నారు, భర్తలు భార్యలను చంపేస్తున్నారు. ఆ మధ్య ఎప్పుడో విన్నాను నేను, ఫ్రిడ్జ్లో పెట్టేశారంట ముక్కలు కోసేసి. ఎంత దారుణం! స్టవ్ మీద పెట్టి కాల్చేశారంట. ఎంత దారుణమో! ఈ లోకంలో ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవుతుందా? అంటే ఆ ప్రేమ ప్రతీకారాన్ని కోరుతుంది, ప్రేమ కక్ష సాధింపును కోరుతుంది. కానీ బైబిల్కి విరుద్ధమైన ప్రేమ అట్టిది. కానీ దేవుని ప్రేమ అలా కోరట్లేదు. దేవుని ప్రేమ ఏం కోరుతుందని అంటే, లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటి కొరకు ప్రాణాలు కోల్పోవద్దు. మీరు వెలుగు సంబంధులు. మీ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. శరీరాశ కోసం ప్రేమిస్తారు, అందంగా ఉంటే ప్రేమిస్తారు, డబ్బులుంటే ప్రేమిస్తారు. కానీ ఈ కల్వరి ప్రేమ అలాంటిది కాదు. నిన్ను డబ్బులు అడిగే ప్రేమ కాదు, నీ అందాన్ని చూసి మోహించే ప్రేమ కాదు, నీ పరిస్థితులను చూసి మోహించే ప్రేమ కల్వరి ప్రేమ కానే కాదు. స్వచ్ఛమైన ప్రేమ, అగాపే ప్రేమ, బదులు ఆశించని ప్రేమ, తిరిగి అడగని ప్రేమ. నువ్వు నేను ఎంతే ప్రేమించాను, నాకు ఎంతే ప్రేమనివ్వు అని అడిగే దేవుడు కాదు. అంటే అలా అడగాల్సి వస్తే దేవుడు ఏం అడగాలంటే, నీ ప్రాణాన్ని ఇస్తావని అడగాలి. ఎందుకొరకు అంటే, నా ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాను కదా, మరి నీవు కూడా నీ ప్రాణాన్ని నా కొరకిస్తే అదే నిజమైన ప్రేమ అని ఎక్కడా లేదు. కానీ దాన్ని షార్ట్ చేసి ఏమంటున్నాడంటే, నువ్వు లోక ప్రేమలాగా ఉండొద్దు, లోకమును ప్రేమించొద్దు. ఎందుకంటే తండ్రి నిన్ను చాలా స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించాడు. అది నీ నుండి ఏమి ఆశించకుండా ఇచ్చే ప్రేమ. అటువంటి ప్రేమ నువ్వు కూడా కలిగి ఉండు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. తర్వాత మాటకు వస్తే కదా, 16వ వచనం, ఆయన మన నిమిత్తము, 3:16, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఖచ్చితంగా ప్రాణము పెట్టు అని అన్నాడు, అనలేదు. ఎందుకనంటే అలాంటి పరిస్థితులలో ఉండవలసిన వారమై ఉన్నాం. అంటే అంత ప్యూర్గా ప్రేమ కలిగి ఉండాలి అనే మాటను ఇక్కడ చెప్తోంది. తర్వాత దేవుని ప్రేమ
పైన తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలిచియుండును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించండి. మీ ప్రేమ బదులాశించొద్దు. దేవుడు సత్యవంతుడు. మనను ఆశించక ప్రేమించినట్లుగా ఏ సహోదరులు ఏ అవసరతలో ఉన్నా స్వచ్ఛమైన ప్రేమ కలిగి, సత్యమైన ప్రేమ కలిగి, క్రియలతో కూడిన ప్రేమను పంచాలని ఈ యొక్క భక్తుడు మనతో తేటగా మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు చూస్తే 7వ వచనం, ప్రియులారా చూసారా, ప్రేమ అనేది ఎక్కడి నుండి పుడుతుందంటే ఏ హృదయంలోనన్నా ప్రేమ లేదు అని అంటే ఆ హృదయంలో దేవుడు లేడని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేమ అనేది దేవుని నుండి వస్తుంది. ఆ ప్రేమ ఉన్న చోటే జాలి ఉంటుంది, ఆ ప్రేమ ఉన్న చోటే కనికరం ఉంటుంది, ఆ ప్రేమ ఉన్న చోటే దీర్ఘశాంతం ఉంటుంది, ఆ ప్రేమ ఉన్న చోటే ప్రతీది ఉంటుందండి. మొట్టమొదటిది ఆ వ్యక్తిని మనం ప్రేమించకపోతే ఏ విషయము కూడా వాళ్ళకి మనం మంచి చేయలేము. ప్రేమ అనేది దేవుని మూలంగా పుడుతుంది. అది మనమేదో గొప్పవాళ్ళమని, మన మనసు ఏదో మంచిదని దానివల్ల కాదండి. అంటే నీ హృదయంలో దేవుని నివాసముగా ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమను నువ్వు ఖచ్చితంగా దేవుని ప్రేమగా దాన్ని మలుచుకోవలసినటువంటి బాధ్యత మనిషికి ఉందనే మాట నేను తెలియజేస్తున్నాను. 10వ వచనానికి వస్తే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేది ఇక్కడ మూలపాఠం. కాబట్టి తన కుమారుణ్ణి మన నుండి ఏమీ ఆశించకుండా మనం చేసిన వాటి కొరకు, మన పితరులు చేసిన వాటి కొరకు, మన ముందు తరాల వారు చేసేటువంటి వాటి కొరకు కూడా తండ్రి తన కుమారుని మన కొరకు ప్రాయశ్చిత్తార్థముగా ఓ బలి పశువుగా పంపించినటువంటి ఆ కల్వరి ప్రేమను మనము కూడా ధరించుకున్న బద్దులమై విన్నాము సామెతల గ్రంథం నుంచి. అయితే ఇప్పటి వరకు యేసు మనను ప్రేమించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు మనము దేవుని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. 4-6వ వచనం చదవండమ్మా. సామెతల గ్రంథము 4-6. రక్షించు. చూడండి, జ్ఞానాన్ని ప్రేమించాలట. జ్ఞానాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది. చాలామంది జ్ఞానము లేకుండా నశించిపోతూ ఉన్నారు. జ్ఞానము లేకుండా చాలాసార్లు మనము ప్రవర్తిస్తూ ఉంటాం. తర్వాత అనిపిస్తుంది, ఇలా ఎందుకు ప్రవర్తించాను, ఇలా ఎందుకు అయిపోయింది అని చెప్పేసి అనుకుంటాం. కానీ మన జీవితాల్లో దేవుడు అంటున్నాడు, జ్ఞానముగా ప్రవర్తించు. చదువమ్మ మరొక మారు ఆ మాట. రక్షిస్తుందండి, మనల్ని అపాయములో నుండి దాటించి మనలను రక్షిస్తుంది అని ఈ యొక్క భక్తుడు, ఈ యొక్క సొలొమోను భక్తుడు మనతో చెప్తా ఉన్నాడు. తర్వాత 8వ అధ్యాయంలో నుండి 21వ వచనము చదువమ్మా. 8:21 చదువు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయను, వారి నిధులు నింపుదును. చాలు. 17వ వచనం కూడా చదువు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొనుదురు. అదే, ఎందుకంటే మనల్ని ఎందుకు ప్రేమించమంటున్నాడంటే, ఒకటి ఆయన ప్రేమించేవారు అలా ఉంటారు. మనం ప్రేమించేది ఎందుకు అని అంటే, ముందు మనకి జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. రెండోది మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమిస్తాడండి. మనము ప్రేమిస్తే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని ద్వేషిస్తూ ఉంటే ఆయన దగ్గర
ఇస్కరియోతు యోధాను లాస్ట్ వరకు బ్రతిమలాడినట్లుగానే దేవుడు మాట్లాడాడు. స్నేహితుడా అని కూడా పిలిచాడు. అయినా సరే నిజంగా స్నేహితులుగానే చేశాడు వాళ్ళని. కానీ ఇన్ టైం వచ్చినప్పుడు ఆ స్నేహ బాంధవ్యం నుండి ఇస్కరియోతు తొలగిపోయినప్పటికీ కూడా దేవుని ప్రేమను బట్టి చెలికాడా అని చెప్పి పిలిచాడు. అయినప్పటికీ కూడా స్నేహితుడా అని పిలిచినా సరే అప్పటికే చిక్కుకుపోయిన కారణం చేత వెళ్ళిపోయాడు. అటు రెండవదిగా ఏమంటున్నాడంటే, మీరు నన్ను ఎందుకు ప్రేమించమంటున్నానంటే మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను. ఈలోక ఆస్తికర్తల అని మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో కూడా ప్రతిదీ కూడా సఫిషియెంట్గా దేవుడు మన అనుకూలతను బట్టి ఫుల్ఫిల్ చేస్తాడు. అలాగనే ఆస్తి అనేది పరలోక సంబంధమైంది. ఆస్తి అనేది ఈ ధనము అనేది పరలోక సంబంధమైంది కాబట్టి పరలోక రాజ్యానికే ఓ రాజ్యాన్నే మనకి ఇస్తూ ఉన్నప్పుడు అంతకంటే ఈ లోకంలో ఓ మెంబర్గా ఇక్కడ బ్రతుకుతున్నాం, పరలోక రాజ్యమే మన సొంతం కాబోతున్నప్పుడు అంతకంటే ఆస్తి అనేది భూలోకంలో ఏది లేదని మనం గ్రహించాలని మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథంలో నుండి కూడా 91వ కీర్తన 14వ వచనం చూసినప్పుడు తప్పిస్తాడంట. చాలు, ఆయన తప్పిస్తాడంట. ఎందుకు? నేను ప్రేమించాను చాలు, మీరు మీరు ఎలా ఉన్నా బాగుండు అనేది దేవుడు అంటలేరు. ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమిస్తాడు. రెండవది మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. మూడవది నేను ప్రేమించు వారిని ఏమంటున్నాడండి? తప్పిస్తాడు. ప్రతి దేని నుండి తప్పిస్తాడు అని అంటే మనం ఒక్కసారి ధ్యానం చేసినప్పుడు ఏ పరిస్థితి నుండైనా ఏమండి, కొన్నిసార్లు బలహీనతలు, కొన్నిసార్లు అనారోగ్యాలు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు స్నేహితుల వల్ల, కొన్నిసార్లు బయట వారి వల్ల, కొన్నిసార్లు ఇంట్లో వల్ల, కొన్నిసార్లు యజమానుల వల్ల, కొన్నిసార్లు అధికారుల వల్ల, ఎన్నో రకాలైనవి మనం దీనిలో పెట్టుకోవచ్చు. ఎందుకు దేవుడు మీరు కూడా నేను ప్రేమించినట్లుగా మీరు ప్రేమించాలి, మీరు కూడా ఒక పరిశుద్ధమైన ప్రేమ కలిగి ఉండాలి అనేది ఎందుకు చెప్తున్నాడంటే మనం ఈరోజు తప్పించడానికి, ప్రతి పరిస్థితి నుండి తప్పించడానికి. కాబట్టి ఈరోజు ఇందాక యేసు ప్రేమించిన వారు ఎలా ఉన్నారు అంటే ఒక మంచి కుటుంబం. లాజరు చనిపోయాడు, యేసు ప్రేమించాడు కాబట్టి గబగబా వచ్చాడు. అరే మా స్నేహితుడు చనిపోయాడు, అరే చనిపోతే ఎలాగా, అతను ఇంకా నా గురించి అతను చెప్పవలసిన సంగతి ఉంది అనేసి దేవుడు అద్భుత కార్యాన్ని అక్కడ చేసి తన సహోదరులతో మాట్లాడి ఓదార్చి తన తమ్ముడిని చనిపోయిన వాడిని బ్రతికించాడు. అంటే యేసు ఆ కుటుంబాన్ని ప్రేమిస్తే అది మరణకరమైనదైనను అది జీవములోనికి దాటించబడుతుంది అనే సత్యం అక్కడ మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా చూసినప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు 12 మంది కూడా హతసాక్షులుగా అయ్యారు. ఈయనకి మాత్రం పరలోక మర్మాలు విప్పబడ్డాయి. ఆయన ఎంత అంటే నూనెలో వేసి కాసినా సరే చనిపోలేనటువంటి స్నేహం కదా, జీవములోనికి దాటించబడ్డాడు, జీవాన్ని గురించి ప్రకటించాడు. ఆ జీవం ఎలాంటిదో తాకి చూచి ఈరోజు మనతో సజీవంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రేమిస్తే చచ్చిన వాడికి మరణం లేదు, అది చావు కాదు అనేది మనం క్లియర్గా తెలుసుకుంటున్నాం. అలాగనే రెండవదిగా మనల్ని మీరు కూడా నన్ను ప్రేమించండి అనేది ఎందుకు కొరకు అని అంటే మొట్టమొదటి మాట ఏం చెప్పానండి? మొట్టమొదటి మాట నా ఆజ్ఞలు గైకొనాలి. ఆ ఆజ్ఞలు గైకుంటే మీరు నాకు స్నేహితులు అవుతారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటే మీరు నాకు శిష్యులు అవుతారు. శిష్యుడు యేసుతోటే ఉన్నారు. వాళ్ళ యొక్క ఆ కుటుంబం కంటే కూడా అత్యధికమైన ప్రేమతో మన ప్రభువును ప్రేమించారు చివరి వరకు కూడా. అందుకనే ప్రభువారు పేతురుని అడుగుతాడు కదా, పేతురు
నన్ను నీవు ప్రేమించుచున్నావా? ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు. ఆయన ప్రేమిస్తే ఆస్తికర్తలు, ఆయన ప్రేమిస్తే మనము ప్రేమించబడతాం. ఆయన ప్రేమిస్తే ప్రతి పరిస్థితి నుంచి కూడా తప్పించబడతాం. చివరిగా పేతురుని అడిగిన ప్రశ్న ఈరోజు మనల్ని కూడా ప్రభువారు అడుగుతున్నాడు. నీవు శిష్యులుగా ఉండడం కోరుకోవడంలో పెద్దగా తప్పు లేదు, ఆయనకి స్నేహితులుగా ఉండాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఆజ్ఞలు పాటించడంలోనే తప్పిపోతూ ఉంటాం. అందుకని అంటున్నాడు, ఒకసారి పేతురు తప్పి వచ్చాడు కాబట్టి ఈసారి జాగ్రత్తగా నిలకడగా ఉంటాడా, నా బాధ్యతలు ఈయనకి నేను అప్పగించాలనుకుంటున్నాను అనే సందర్భంలో ప్రభువారు అంటున్నారు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఆ మాట చదువుదాము. ప్రేమించుచున్నావు అన్న తర్వాత వీరికంటే అనే మాట ఉంటుంది. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, చాతలు వీరికంటే అనుకోండి, మీరందరూ అనుకోండి. వీరికంటే తీర్మానం చేస్తారా? ప్రభువా, నా పక్కన వాళ్ళకంటే, ఈ లోకస్తులందరికంటే, నా పిల్లల కంటే, నా కుటుంబం కంటే మాట మీద ఉండాలి, నేను ప్రేమిస్తున్నాను. చెప్పగలుగుతామండి? చాలా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి. నా కుమారుడు అవసరతలో ఉన్నాడు అనుకోండి, పక్కన వాళ్ళు అవసరతలో ఉంటే ఏం చేస్తాము? ఓటు ఎవరికి వేస్తాము? మరి ఇప్పుడు ఎలా చెప్తావు? వీరికంటే నేను ఎక్కువగా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని. పేతురు చేశాడా అండి? పేతురు అంటున్నాడు, అవును ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇది నేను చదివినప్పుడు నాకు చాలా ఆలోచింపజేస్తుంది నా హృదయం. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, అది నీవు ఎరుగుదువు. అది తన భార్య మరణంలో అది రుజువుపరిచాడండి పేతురు. తన కుటుంబ విషయంలో తను రుజువుపరిచాడండి. తన అత్త సిక్కైతే చాలామందికి అమ్మల మీద ఉన్న ప్రేమ అత్తల మీద ఉండదు. కానీ పేతురు గారు తన అత్తగా బాగోకపోతే వాళ్ళ ఇంటికి యేసు ప్రభువుని తీసుకెళ్ళారు. ఆమె కొరకు యేసు ప్రభు ప్రార్థన చేశారు కదా. అంటే ఎంత భార్య విషయంలో నిజంగా ఒక్క మాట అనుంటే ఈరోజు పేతురు వీరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనే మాట ఈరోజు ఇక్కడ వ్రాయబడేదిగా. మరణంలో మన ప్రేమ ఎక్కడ బయటపడుతుందండి? బలహీనతలో. మన ప్రేమ ఎక్కడ బయటపడుతుందండి? కష్టకాలంలో బయటపడాలి. సాధారణంగా ఈ లోక ప్రేమ ఎలా ఉంటుందంటే, అంత సమృద్ధిగా ఉన్నప్పుడు బంధువులు అనబడే వాళ్ళు సమృద్ధిగా వస్తారు. మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే మన ఫోన్ వెళితే వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఏమి అడుగుతామో అని. అది ఈ లోక ప్రేమ. కానీ పేతురు గారి భార్య చనిపోతూ ఉన్నప్పుడు పేతురు అంటున్న మాట, అమ్మా నాకంటే నువ్వు మన ప్రభువును ముందుగా చేరబోతున్నావు. ఎంత అద్భుతం అండి. అందుకనే ప్రభువారు అడుగుతున్నాడు, మీరు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావు. ముమ్మారు అడిగినప్పుడు దేవుడు ఆయనకి పెద్ద బాధ్యత అప్పగించాడు. తనకి ముందే ఒక వాగ్దానం ఇచ్చాడు, పేతురు నీవు ఈ బండ మీద సంఘాన్ని నువ్వు కడతావు, అందులో చిన్నలు ఉంటారు, పెద్దలు ఉంటారు. ఆ చివరిలో ప్రభు అడుగుతున్నాడు, అయ్యా నీవు గొర్రెలను మేపుము, గొర్రె పిల్లలను కాయుము, గొర్రెలను కాయుము. కాబట్టి
కాబట్టి నిజంగా గొర్రెలను మేపే బాధ్యత, గొర్రెలను కాసే బాధ్యత. ఈరోజు బహుశా పరలోకంలో ఉండి పేతురు పోర్షన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నానంటే, నేను మన కొరకు విజ్ఞాపన చేయడమేమో అనిపిస్తుంది. ఎందుకు అనంటే, గొర్రెలను కాసేది, గొర్రెలను మేపేది, మేపటం ఈజీనే. ఎవరైనా సరే ఈరోజు సువార్త ప్రకటించేస్తున్నారు, కానీ కాయడం అనేది ఎంతో కష్టమైంది. ఏ గొర్రె ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. ఆ గొర్రె కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే తప్ప, ఆ గొర్రె ఎటు తప్పిపోతుందో, ఏ లోయలోనికి దిగిపోతుందో, ఏ కొండ చర్యలలో పాదాలు ఇరుకులో పడిపోతున్నాయో, ఎటు ఎగిరి వెళ్ళిపోతుందో తెలుసుకోవటం నిజంగా కాపరికి చాలా కష్టమైనటువంటి బాధ్యత తన శిష్యుడు కాబట్టి దేవుడు అప్పగించాడు. ఈరోజు ప్రభువారు అంటున్నారు, ఓకే, నా ఆజ్ఞలన్నీ కూడా మీరు పాటిస్తున్నారు, పాటించగలుగుతున్నారు, మరి నా శిష్యరికం చేస్తావా? శిష్యులుగా ఉండడం అంటే వినడానికి మనకి బాగుంటుంది, కానీ ఆ శిష్యరికంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే కాసే బాధ్యత. అందుకే నెహెస్కేల్ అంటాడు కదా, ఆ బండ సందులలో నీవు నిలుచుంటావా? ఆ బండ సందుల్లో నిలిచే వారి కొరకు నేను వెతికాను, కానీ ఒక్కరు కూడా నాకు కనబడలేదు. ఆ బండ సందులో నీవు నిలబడగలవా? ప్రభువారు అడుగుతున్నాడు. ఈరోజు వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఆలోచించేయండి. నిజంగా నీ బిడ్డల కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తే నిజంగా దేవుని ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నట్లే. నిజంగా నీ కుటుంబం కంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావని అంటే అసలు నీకు కోపానికే నీ హృదయంలో, వ్యసనానికే నీ హృదయంలో ద్వేషానికే ఎక్కడ కూడా తావు అనేది ఉండదని దేవుని పేరట తెలియజేస్తూ, ఈరోజు నిజంగా ఈ మాటను స్వీకరించి దయతో వీరందరికంటే మీ మైండ్లో రాసుకోండి. మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోమని నేను చెప్పట్లేదు. మీ హృదయమును పలకల మీద రాసుకోండి, మీ చేతికి బాసికాలుగా కట్టుకోండి, మీ నుదుటికి కూడా కట్టుకోండి. ఎందుకు అనంటే, అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు, చచ్చినా బ్రతికిస్తాడు. బ్రతికి విశ్వాసం ఉంచిన వాడు మరణాన్ని రుచి చూడడని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనందరము దేవుని ప్రేమించేవారముగా దేవునిని అంటున్నాడు. అనుమానం వచ్చేసింది పేతురికి, ఒకవేళ యోహాను చాలా అత్యధికంగా దేవుని ప్రేమించిన వాడు కదా, దేవుని రొమ్మున ఆనుకున్నాడు కదా అని అనుమానం వచ్చి, అంటే ఆయన్ను ప్రేమించేవారు ఎప్పుడు జీవించి ఉంటారు అనే దాన్ని బేస్ చేసుకుని పేతురు అడుగుతున్నాడు. అయ్యా, ఇది ఉంటుంది కదా. పేతురు వెనుకకు తిరిగి 20వ వచనం, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడు అని అడిగినవాడు నేను శిష్యుడు తన వెంట వచ్చుడు చూచి, పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమీ తెలుసుకోవాలనుకున్నాడు. నిజంగా యోహాను అద్భుతమైనటువంటి ప్రేమికుడు కదా. యోహాను అద్భుతమైన ప్రేమికుడు కదా. అసలు ఇతడు యేసు ప్రభు వచ్చే వరకు కూడా మరణించడా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తపరిచాడు. అంటే అంతగా ఆయనకు పేతురికి అంత ఇన్స్పైర్ అయ్యింది. దేవుని ప్రేమిస్తే ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఉంటుందో అనేదాన్ని యోహాను జీవితాన్ని బట్టి చూసినప్పుడు తనకి చాలా అద్భుతంగా అనిపించింది. కాబట్టి ఆ క్లారిటీని తీసుకున్నాడు. కాబట్టి వీరందరికంటే ఈ లోకము దాని ఆశ అంతా కూడా నశించిపోయే దీని కొరకు కాక మన ప్రేమ నిత్యము నిలిచి ఉండేదిగా, అది క్రీస్తుదైన ప్రేమగా, తండ్రి చూపిన ప్రేమగా, ఆయన కుమారుడు చూపిన ప్రేమగా, పరిశుద్ధాత్ముడు మురికివారమైన మనతో కూడా ఉండడానికి ఇష్టపడి భూలోకానికి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్ముని ప్రేమగా ఎంచిన వారమై మనమందరము కూడా అన్నింటికంటే ఎక్కువగా దేవునిని ప్రేమించాలని,
ప్రేమించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు దీవించును గాక ఈ మాటలు. ఆమేన్.